అదే మరి పోయింది. కొమురంభీం జిల్లాలో ఏనుగు సంచారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి వచ్చిన ఏనుగు 2 రైతుల్ని తొక్కి చంపేసింది. దీంతో ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు. మరోవైపు ఆ ఏనుగు కదలికల్ని అంచనా వేసే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు. తగిన ఆహారం అందించడం ద్వారా దాడుల్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలాల్లో పనులకు వెళ్లడానికి కూడా వెనకాడుతున్నారు రైతులు. పెంచికల్పేట, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో ఏనుగు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. దాని కదలికల్ని అంచనా వేసేందుకు 80 మందితో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు జనం ప్రాణాలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఏనుగు సంచరిస్తుందని భావిస్తున్న 3 మండలాల్లో కూడా 144 సెక్షన్ ని విధించారు. ఏనుగు ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా తిరుగుతూ మధ్యాహ్నం వేళలో సేద తీరుతోంది. ఆహారం దొరకని సందర్భాల్లోనే అది దాడులు చేసే అవకాశం ఉంది. అందువల్ల ఏనుగు ఇష్టంగా తినే ఆహారమైన అరటిపళ్ళు, పుచ్చకాయలు, చెరుకు గడలను సిద్ధంగా ఉంచారు అధికారులు. ఇక ఇటు ఏనుగులని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో వెతుకుతున్నారు. అయినా కూడా గజరాజు జాడ దొరకడం లేదు. పెంచికలపేట మండలం కొండపల్లికి సమీపంలో బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో అది ఎక్కడ దాడి చేస్తుందోనని బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఏనుగు 4 ఏళ్లుగా మంద నుంచి తప్పి ఒంటరిగా సంచరిస్తోంది. కొంతకాలంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో తిరిగిన గజరాజు తొలిసారిగా తెలంగాణలోకి ప్రవేశించింది. పంట పొలాలు, నీళ్లు ఉన్న కాల్వల పరిసరాల్లో సంచరిస్తోంది ఏనుగు. అంతా సైలెంట్ గా ఉంటే వచ్చిన దారి వెంట వెళ్లిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.